మూవీ మిక్చర్ సంక్రాంతి తర్వాత హాట్ స్లాట్ గా మారింది డిసెంబర్ మంత్. లాస్ట్ 3 years నుంచి ఈ సీజన్ టాలీవుడ్ బాలీవుడ్ కి బాగా కలిసి రావడంతో ఇయర్ ఎండింగ్ సెంటిమెంట్ స్టార్ హీరోల్లో బలంగా నాటుకుంది. 2026 హాట్ స్లాట్ ఎవరి సొంతం? ఈసారి అప్పర్ హ్యాండ్ బాలీవుడ్ దా టాలీవుడ్ దా? సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కన్నా ఇప్పుడు డిసెంబర్ సీజన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ హాట్ స్లాట్ గా మారింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ ని టార్గెట్ చేస్తున్నాయి మూవీస్. లాస్ట్ 3 years నుంచి బాగా కలిసి రావడంతో సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. 2023 డిసెంబర్లో వచ్చిన యానిమల్, శ్యామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఆ సీజన్లో 900 కోట్లు కొల్లగొట్టి విన్నర్ గా నిలిచింది యానిమల్. కానీ డార్లింగ్ వర్సెస్ కింగ్ కాన్ ఫైట్ గానే గుర్తించుకున్నారు ఆడియన్స్. 2024 ఎండింగ్ లో పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేశాడు. డిసెంబర్ 5న వచ్చిన పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. బరోజ్, బేబీ జాన్ బెడిసికొట్టిన పుష్ప 2 దాటిని తట్టుకుని మార్కో బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఇక 2025 ఎండింగ్ లో వచ్చిన ధురంధర్ ర్యాంపేజ్ హోల్ ఇండియా చూసింది. స్లో పాయిజన్ లా స్టార్ట్ అయ్యి ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఈ 3 సంవత్సరాల్లో లెక్కలు చూస్తే బాలీవుడ్ ఓ మెట్టు ఎక్కువలో కనిపిస్తోంది. ఇక ఈ ఇయర్ లెక్కలు తేలాల్సి ఉంది. ఈ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా ఖర్చు వేసేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ అవతార్ లో విజయ్ ని చూపించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కీర్తి సురేష్ హీరోయిన్. టాలీవుడ్ సినిమా వస్తే బాలీవుడ్ మూవీస్ ఊరుకుంటాయా? 2 రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి శక్తిశాలిని. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ శక్తిశాలిని డిసెంబర్ 24న తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. సయారాతో ఓవర్ నైట్ సెన్సేషనల్ గా మారిన అనిత్ పద్దా మెయిన్ లీడ్ గా చేస్తున్న శక్తిశాలిని లాంగ్ హాలిడే సీజన్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ కూడా ఈ ఇయర్ ఎండింగ్ పై ఖర్చు వేసేశాడు. పదే డిసెంబర్ 24న మూవీ వస్తుందని నార్త్ సౌత్ ను భయపెట్టాలని చూస్తున్నాడు. శక్తిశాలిని కూడా తప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. అయితే షారుఖ్ ను ఎదుర్కొనేందుకు సలారోడు మళ్లీ దిగబోతున్నాడని తాజాగా టాలీవుడ్ కు హింట్ అందింది. ఫౌజీతో కుదిరితే దసరాకు లేదంటే డిసెంబర్కు డార్లింగ్ వస్తాడని లీక్ ఇచ్చారు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇంకా 3 యాక్షన్ సీన్స్, కొంత టాకీ ఉందట. ఈ లెక్కను చూస్తే డిసెంబర్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. మరి ఈ హాట్ స్లాట్లో డామినేషన్ చేసే హీరో ఎవరవుతారో, ఇంకా ఎన్ని పోటీకొస్తాయో, ఎన్ని తప్పుకుంటాయో చూడాలి. అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ అండ్ కండిషన్స్ పాటించాలంటూ బన్నీపై బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా నిందలేసింది. కానీ అంతకు మించి కాదులు పడుతున్నాడు రణవీర్. ఇతగాడి డిమాండ్స్ అండ్ కండిషన్స్ ముందు దీపికా డిమాండ్స్ దిగదుడిపే. డిమాండ్స్ లో దీపికా పదుకునే కేవలం డిగ్రీనే చేసింది. కానీ రణవీర్ ఏకంగా PhDనే చేసేశాడు. ఇతగాడి రూల్స్ అండ్ కండిషన్స్ ముందు దీపికా డిమాండ్స్ దిగదుడిపే. 8 గంటలు చేయను, 6 గంటలే షూటింగ్ చేస్తా, ప్రాఫిట్ లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ అంటూ పిచ్చి డిమాండ్స్ చేసి డీపీ హైలైట్ అయిందని. కానీ డాన్ 3 విషయంలో రణవీర్ రూల్స్ అండ్ కండిషన్స్ చూస్తే కళ్ళు తేలియాల్సిందే. ధురంధర్ మాసివ్ హిట్ పడిందో లేదు, రణవీర్ లో మార్పులు మొదలయ్యాయి. డాన్ 3 కోసం ఫర్హాన్ అఖ్తర్ ను చాలా కాలంగా వెయిట్ చేయించిన రణవీర్ చివరకు తూచన్నాడు. ధురంధర్ లాంటి యాక్షన్ చిత్రం తర్వాత మళ్ళీ అదే తరహా సినిమా చేయలేనని గల్లీబాయ్ చెప్తుంటే క్రియేటివ్ డిఫరెన్స్ అండ్ విజన్ కు తాను కాంప్రమైజ్ కాలేకపోవడంతోనే రణవీర్ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడని ఫర్హాన్ అఖ్తర్ చెప్తున్నాడు. కానీ అసలైన స్టోరీ మరొకటి ఉందట. తనతో సినిమా చేయాలంటే భారీ షరతులు పెట్టాడట రణవీర్. 7 వ్యానిటీ వ్యాన్స్, అందులో 2 ఫుల్ గా కవర్ చేసినవి ప్రొవైడ్ చేయాలన్నాడట. అలాగే సెట్ లో 100 kgల ఐస్ ఉండాలట. రణవీర్ ను కలిసేందుకు స్పెషల్ గా ఓ వ్యక్తిని నియమించాలట. ఏ విషయమైనా అతడితోనే రాయబారం జరపాలట. ఇవే కాదు, యాక్షన్ సన్నివేశాలను అతడు చెప్పిన యాక్షన్ టీంతోనే చేయించి తను చెప్పిన స్టూడియోలోనే ఎడిటింగ్ చేయాలట. డాన్ భాష కోసం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే కిమ్మనకూడదట. ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేక గల్లీబాయ్కు ఫర్హాన్ ఓ నమస్కారం పెట్టాడని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ బీటౌన్ లో చక్కర్లు కొట్టడంతో కొంతమంది రణవీర్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, ఇంకొంతమంది ధురంధర్ సక్సెస్ తర్వాత హీరోకి హెడ్ వెయిట్ పెరిగింది అంటూ కమెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపి ప్రాజెక్టుపై ఇప్పటి నుండే అంచనాలను పెంచేశాడు హాయ్ నాన్న డైరెక్టర్ సౌర్యవ్. సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడని రౌడీ బాయ్స్ ఫ్యాన్స్ పొంగిపోయారు. అంతలోనే ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నాడు ఈ డైరెక్టర్. రౌడీ బాయ్ కి జోడీగా ఐరన్ లెగ్ బ్యూటీని తీసుకొస్తున్నాడట. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేస్తున్నాడు. ఇప్పటికే సతీమణి రష్మికతో కలిసి రణబాళి చేస్తున్న విజయ్ రౌడీ జనార్దన్ ను సెట్ చేశాడు. ఈ 2 సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. నెక్స్ట్ హాయ్ నాన్న దర్శకుడు సౌర్యుతో కొలాబరేట్ అయ్యాడు రౌడీ బాయ్. ఈ వెంచర్ అనౌన్స్మెంట్ పోస్టర్ విజయ్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది.
అలెగ్జాండ్రో మార్టినేజ్, ఎరిక్ డర్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ ప్రాజెక్ట్లో ఇన్బిల్ట్ చేయడంతో శౌర్యు పెద్దగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని ఫీల్ అయ్యారు. అంతలోనే హ్యాపీనెస్ కిల్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. నాని హాయ్ నాన్న కోసం సీతారామంతో సీతగా మారిపోయిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను పట్టుకొచ్చిన శౌర్యు విజయ్ వెంచర్ కోసం నార్త్ బ్యూటీనే ఫిక్స్ చేశాడని సమాచారం. టాలీవుడ్ లో ఐరన్ లెగ్ ట్యాగ్ తీసుకున్న కృతి సనన్ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీటౌన్ మీడియా అంటోంది. టాలీవుడ్ హీరోలతో కృతి సనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. ఆ బాలీవుడ్ బ్యూటీతో వాళ్లు వర్క్ చేసినా ఎదురు దెబ్బ తగిలేది వీళ్లకే అన్న విషయం మరిచాడేమో శౌర్యు. ఆమెనే అప్రోచ్ అయ్యాడు అని లేటెస్ట్ బజ్. కృతి సనన్ టాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ గమనిస్తే మహేష్ బాబు సుకుమార్ కాంపోలో వచ్చిన వన్ నేనొక్కడితో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. సమీరగా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది. కానీ దర్శకుడు హీరో ఖాతాలో ఓ బ్లాక్ స్పాట్ గా మారింది మూవీ. ఇక చైతుతో దోచే అంటూ వచ్చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ ను దోచుకోలేకపోయింది ఈ సినిమా. ఆ తరువాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ సక్సెస్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగాక ప్రభాస్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. ఆది పురుష్లో సీతగా కనిపించింది ఈ ఢిల్లీ డాల్. ఇక రిజల్ట్ సంగతి చెప్పక్కర్లేదు. ఇలా టాలీవుడ్ హీరోల పాలిట ఐరన్ లెగ్ గా మారిన కృతి సనన్ను శౌర్యు తెలిసి విజయ్ కోసం తెస్తాడా? సెంటిమెంట్ లైట్ తీసుకుంటాడా? లెట్స్ సీ. ఇండస్ట్రీలో సర్వైవల్ కావాలన్నా, క్రేజీ ఆఫర్స్ దక్కాలన్నా, గ్లామర్ డోర్స్ తెరవాల్సిందేనన్న ట్రూత్ తెలుసుకున్న అనుపమ టిల్లు స్క్వేర్లో లిల్లీగా బోల్డ్ లుక్లో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మూవీ అనుకు ఆఫర్స్ తెచ్చిపెట్టిందేమో కానీ ఆమెకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. దీంతో మళ్ళీ ఓల్డ్ ఫార్మేట్లోకి టర్న్ తీసుకుంది మలయాళ కుట్టి. పద్ధతికి పట్టుచీర కట్టినట్లు ఉండే అనుపమ పరమేశ్వరన్ కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో డేరింగ్ డెసిజన్ తీసుకుంది. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయాలి అనుకున్న మలయాళ కుట్టి టిల్లు స్క్వేర్లో రెచ్చిపోయి నటించింది. టిల్లుగాడితో లిల్లీ రొమాన్స్ చూసి షాక్ అయ్యారు ఆడియన్స్. గట్టిగానే హట్ అయ్యారు ఫ్యాన్స్. ఈ సినిమాకు అనుకు ఆఫర్స్ తెచ్చిపెట్టాయి కానీ ఆమెకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. అయిష్టంగానే ఈ సినిమా చేశానని ఒప్పుకున్న మలయాళ కుట్టి తిరిగి తన ఓల్డ్ డీ గ్లామర్ పాత్రలకు షిఫ్ట్ అయింది. డ్రాగన్ నుండి స్కిన్ షో చేయని అనుపమ మరింత డీ గ్లామర్ రోల్స్ చేస్తోంది. పరద, జానకివి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన కర్లీ హెయిర్ గర్ల్ ఈ ఏడాది వచ్చిన లాక్డౌన్లోనూ పక్కింటి అమ్మాయి పాత్రలో మెరిసింది. యాక్చువల్లీ ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సిండగా లేటుగా తమిళ ప్రేక్షకుల ముందుకు మాత్రమే వచ్చింది. ఈ మధ్య డేటింగ్ వార్తల్లో నిలిచిన అనుపమ వాటి నుండి బ్రేక్ తీసుకుని తెలుగులో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. శర్వానంద్ భోగితో పాటు క్రేజీ కళ్యాణంలో నటిస్తోంది. గతంలో శతమానం భవతిలో శర్వా అను జోడీ ఆకట్టుకుంది. ఆ మూవీలో స్టైలిష్ లుక్ లో కనిపిస్తే భోగిలో పక్క గ్రామీణ యువతిగా కందుల సులోచనారాణి పాత్రలో మెరవబోతోంది. 1960ల నేపథ్యంలో సాగే కథలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కాబోతోంది. పక్కింటి అబ్బాయిలా కనిపించే ఓ 25 కుర్రాడు మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. స్మాల్ బడ్జెట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని నమోదు చేస్తూ స్టార్స్ కే సవాల్ విసురుతున్నాడు. టాలీవుడ్ మార్కెట్ లో సత్తా చాటిన ఈ యంగ్ బాయ్స్ నెక్స్ట్ సినిమాతో కేవలం మలయాళ ఇండస్ట్రీకే పరిమితం అవుతున్నాడు. టైటిల్ వల్ల రిస్క్ చేయకూడదు అనుకుంటున్నాడా, లేక అక్కడ హిట్ వచ్చాక ఇక్కడ ప్లాన్ చేస్తాడా? ప్రేమలతో సచిన్ గా పరిచయమైన మలయాళ యంగ్ హీరో నస్లిన్ కే గఫూర్ గత ఏడాది అలపుజా జింఖానా, లోకాతో టాలీవుడ్ మార్కెట్లో కూడా సత్తా చాటాడు. ప్రేమలు తర్వాత అదే దర్శకుడితో వచ్చిన ఐఎమ్ కథలాన్ అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ నెక్స్ట్ సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడలేదు. నెక్స్ట్ మాలీవుడ్ టైమ్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మాలీవుడ్ టైమ్స్ ను తొలుత మే 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తొయినో థోమస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ మల్టీ స్టారర్ ఫిల్మ్ అధిరథి సడన్లీ రేస్లోకొచ్చేయడంతో తప్పుకున్నాడు నస్లేన్. మే 14 నుంచి జూన్ 5కి పోస్ట్పోన్ చేసుకుంది మాలీవుడ్ టైమ్స్. ఓ మలయాళ యంగ్ దర్శకుడు ఆస్కార్ విన్నర్ కొల్లగొట్టాలనే డ్రీమ్ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఫేమ్ అభినవ్ సుందర్ నాయక్. తెలుగులో మార్కెట్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇక్కడ రిలీజ్ చేయట్లేదు మేకర్స్. టైటిల్ వల్లో లేక ఇక్కడ ఇతర సినిమాలు కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలోనో ఇక్కడ తెచ్చేందుకు సాహసం చేయట్లేదు. ప్రస్తుతానికి మలయాళంలోనే రిలీజ్ అవుతున్న ఈ మూవీ అక్కడ హిట్ పడ్డాక టైటిల్ మార్చి టాలీవుడ్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. కీర్తి సురేష్ అప్కమింగ్ తమిళ్ ఫిల్మ్ టైటిల్ సత్యవన్ సావిత్రి. టైటిల్ రివీల్ తో పాటు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో డైరెక్టర్ మిస్కిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
ప్రవీణ్ కే విజయ్ ఈ మూవీకి దర్శకుడు. సూర్య త్రిష జంటగా నటిస్తున్న ఫిలిం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిలిం మే 14న రిలీజ్ అవుతోంది. తాజాగా త్రిష క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఇంట్రొడ్యూసింగ్ ప్రీతి వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV.